భారీ చోరీ జరిగింది జ్యువెలరీ షాప్ లో. సూర్యాపేట నుంచి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. 18 కిలోల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. షాపు వెనక వైపు గోడకి కన్నం వేసి గ్యాస్ కట్టర్లతో షట్టర్ ని ధ్వంసం చేసి ఆ దొంగలు చొరబడ్డారు. కేసు నమోదు చేసి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. షాప్ లో ఉన్న ఇనుప బీరువాని కూడా కట్టర్తో కట్ చేశారు. ఆ తర్వాత ఆ లోపల ఉన్న నగల్ని దోచుకెళ్లారు. యజమాని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ ని సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ విచారణకి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనా లేకపోతే ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు స్థానికంగా అది సంచలనంగా మారింది. దొంగల్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నారు. అలానే ఓనర్ చెప్తున్నట్టు నిజంగా 18 కేజీల బంగారం చోరీకి గురైందా, అసలు ఏం జరిగింది, దీనిపై కూడా వివరాలు రాబడుతున్నారు. ఓవరాల్ గా చోరీకి గురైన మొత్తం నగల విలువ 15 కోట్ల రూపాయల పైనే ఉంటుందని యజమాని అంటున్నారు. జ్యువెలరీ షాప్ అది. దొంగలు దోచుకెళ్లిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. షాప్ యజమాని ఏడుస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆ క్లూస్ ని సేకరించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్తో దాని గోడకి కన్నం పెట్టి ఆ బీరువాకి కూడా కట్ చేసి లోపల ఉన్నటువంటి నగల్ని వాళ్ళు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కోట్ల రూపాయల విలువ చేసే నగలు అని షాప్ యజమాని చెప్తున్నారు. అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇంటి దొంగల పనా లేకపోతే అంతర్రాష్ట్ర ముఠా పనా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మనం చూడొచ్చు ఆ షట్టర్ని ఏ విధంగా కట్ చేసి లోపలికి వాళ్ళు ఎంటర్ అయి ఉంటారో ఆ దృశ్యం మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఆ విధంగా కట్ చేసి షాప్ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత బీరువాని కూడా అలానే కట్ చేసి లోపల ఉన్నటువంటి నగలన్నింటినీ ఎత్తుకు వెళ్ళిపోయారు దొంగలు. సీసీ కెమెరాల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఎంతమంది వచ్చారు అని వీటి మీద ఆరాధిస్తున్నారు. అలానే ఇంటి దొంగల పని ఏమైనా ఉందా, అలానే ఎన్ని కేజీల బంగారం చోరీకి గురైంది, దీనన్నిటి మీద కూడా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.